నమస్కారం. ఏఎస్ఎన్ థాట్స్కు స్వాగతం. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మనం నిత్యం చూసే బుద్ధుడి విగ్రహాల తలపై ముడులు ముడులుగా ఉండే ఆ ఆకృతులు నిజంగా జుట్టేనా? ఒకవేళ అది జుట్టు కాకపోతే మరేమిటి? ప్రపంచానికి అహింసను నూరిపోసిన ఆ మహాజ్ఞాని శిరస్సుపై 108 ఈ చుట్టులు ఏమిటి? ఎవరికీ లేని ఈ రింగుల తల ఆయనకే ఎందుకు ఉంది? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పూజించే బుద్ధుడి రూపం వెనుక దాగున్న ఆ గూఢ రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా తెలుసుకోవాలనుకుంటే ముందే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక రహస్యాలను మీరు నిరంతరం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూశాక దీనిపై మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. బౌద్ధ విగ్రహాలను, ముఖ్యంగా ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి రూపాలను మనం గమనించినప్పుడు ఆయన శిరస్సుపై ముడులుగా గుండ్రంగా చుట్టుకుపోయినట్లు కనిపించే కొన్ని ఆకృతులు కనిపిస్తాయి. చాలా మంది వాటిని బుద్ధుడి తలకట్టు లేదా గుండ్రటి జుట్టు అని అనుకుంటారు. కానీ బౌద్ధ సంప్రదాయంలో శిల్పకళా చరిత్రలో వీటికి ఒక విశిష్టమైన కథ ఉంది. అవే బుద్ధుడి నెత్తిపై ఉన్న నత్తలు. వినడానికి ఇది ఎంతో వింతగా, ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ దీని వెనుక ఉన్న తాత్వికత, కథనం మరియు చారిత్రక వాదోపవాదాలు ఎంతో లోతైనవి. ఈ ప్రసంగంలో మనం ఈ నత్తల కథ ఏమిటి, దానికి గల ఆధార గ్రంథాలు ఏమిటి, మరియు దీనిపై చరిత్రకారుల మధ్య ఉన్న భిన్నమైన వాదనలు ఏమిటో చాలా విపులంగా తెలుసుకుందాం. మొదట ఈ నత్తల వెనుక ఉన్న ప్రసిద్ధమైన కథనాన్ని మనం పరిశీలిద్దాం. సిద్ధార్థ గౌతముడు తన రాజభోగాలను విడిచిపెట్టి సత్యాన్వేషణలో భాగంగా అడవులకు వెళ్ళినప్పుడు తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఒకనాడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి తీవ్రమైన ధ్యానంలో లీనమయ్యాడు. ఆ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. మధ్యాహ్న సమయానికి సూర్యుడు వేడిమి చాలా ముదిరిపోయింది. బుద్ధుడి తల పూర్తిగా బోడుగా ఉంది. ఎందుకంటే సన్యాసం స్వీకరించినప్పుడు ఆయన తన జుట్టును పూర్తిగా తొలగించుకుంటాడు కదా. ఆ తీవ్రమైన ఎండ నేరుగా ఆయన మాడుకు తగులుతోంది. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక చిన్న నత్త బుద్ధుడిని గమనించింది. అంతట మహానుభావుడు లోక కళ్యాణం కోసం ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఎండ తీవ్రత వల్ల ఆయన తల వేడెక్కి ధ్యానానికి భంగం కలగవచ్చని, లేదా ఆయన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని ఆ చిన్న ప్రాణి గ్రహించింది. బుద్ధుడికి సహాయం చేయాలనే కరుణతో ఆ నత్త నెమ్మదిగా ఆయన పాదాల నుండి పాకుకుంటూ వెళ్ళి ఆయన శిరస్సుపై కూర్చుంది. నత్త శరీరం సహజంగానే జిగటగా, చల్లగా మరి తేమతో కూడి ఉంటుంది. అది బుద్ధుడి తలపై కూర్చోవడం వల్ల ఆయన మాడుకు కొంత చలవ లభించింది. ఒక నత్తను చూసి మరికొన్ని నత్తలు కూడా ప్రేరణ పొంది బుద్ధుడి తలపైకి చేరాయి. అలా మొత్తం 108 నత్తలు ఆయన శిరస్సుపై పూర్తిగా కప్పివేశాయి. అవి తమ శరీరాల్లోని తేమను బుద్ధుని శిరస్సుకు అందిస్తూ సూర్యుడి కిరణాలు నేరుగా తలపై పడకుండా ఒక రక్షణ కవచంలా నిలిచాయి. ఆ తీవ్రమైన ఎండకు నత్తల శరీరాల్లోని నీరంతా ఆవిరైపోయి అవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. కానీ బుద్ధుడి ధ్యానానికి మాత్రం ఎలాంటి భంగం కలగనివ్వలేదు. బుద్ధుడు ధ్యానం ముగించి కళ్ళు తెరిచేసరికి తన శిరస్సుపై 108 నత్తల ప్రాణాలు కోల్పోయి, ఎండిపోయి, అతుక్కుపోయి ఉండటాన్ని గమనించాడు. తన కోసం అంతటి త్యాగం చేసిన ఆ జీవుల పట్ల బుద్ధుడి హృదయం కృతజ్ఞతతో, కరుణతో నిండిపోయింది. ఆ నత్తల త్యాగానికి గుర్తింపుగా అవి కేవలం ప్రాణులు కావని, బోధిసత్వులని భావించి ఆ రూపం అలాగే ఉండిపోయేలా అనుగ్రహించాడని ఒక కథనం ప్రచారంలో ఉంది. అందుకే శిల్పులు బుద్ధుడి విగ్రహాలను చెక్కేటప్పుడు ఆ 108 నత్తల గుర్తుగా తలపై గుండ్రటి ముడులను చెక్కడం ప్రారంభించారు. మరి ఈ కథకు ఆధార గ్రంథాలు ఏమిటి అని మనం వెతికితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. బౌద్ధమత మూల గ్రంథాలైన త్రిపీఠకాలలో వినయపీఠకం, సుత్తపీఠకం, అభిధమ్మ పీఠకాలని ఉంటాయి. అశ్వఘోషుడు రాసిన ప్రసిద్ధ బుద్ధ చరిత్రలో గాని ఈ నత్తల కథ ఎక్కడా నేరుగా ప్రస్తావించబడలేదు. మరి ఈ కథ ఎక్కడి నుండి వచ్చింది? బౌద్ధ మతంలో 2 ప్రధాన శాఖలు ఉన్నాయి. అవి హీనయానం మరియు మహాయానం. చైనా, జపాన్, కొరియా, టిబెట్ వంటి దేశాలలో విస్తరించిన మహాయాన బౌద్ధమత జానపద గాథలలో మరియు కొన్ని తాంత్రిక బౌద్ధ గ్రంథాలలో ఈ కథ ప్రాచుర్యం పొందింది. అలాగే బౌద్ధ మతంలో బుద్ధుడి శారీరక లక్షణాలను వివరించే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిలో బుద్ధుడికి ఉన్న 32 మహాపురుష లక్షణాలు మరియు 80 అనువ్యంజనాలు గురించి వివరించారు. లలిత విస్తర సూత్రం, దీఘనికాయంలోని లక్షణ సుత్త విగ్రహం వంటి గ్రంథాల్లో బుద్ధుని శారీరక సౌందర్యం గురించి వర్ణనలు ఉన్నాయి. ఈ గ్రంథాల ప్రకారము బుద్ధుడి జుట్టు కుడివైపుకు చుట్టుకుపోయి, అంటే ఉష్ణేషం మరియు ప్రదక్షిణావర్త కేశాలంటారు, ఇలా చుట్టుకుపోయి ఉంటుందని చెప్పారు. కాలక్రమేణా ఈ శారీరక లక్షణాలు వర్ణన మరియు స్థానిక జానపద కథలు కలిసిపోయి
చైనా మరియు జపాన్ దేశాల కళాకారులు వీటిని నత్తలుగా భావించి చిత్రించడం, కథలుగా ప్రచారం చేయడం జరిగిందని పరిశోధకులు చెప్తారు. ఈ అంశంపై చరిత్రకారులు, కళా విమర్శకులు మరియు బౌద్ధ పండితుల మధ్య ఎన్నో వాదోపవాదాలు, విశ్లేషణలు ఉన్నాయి. మొదటగా చారిత్రక మరియు శిల్పకళా దృక్పథాన్ని పరిశీలిద్దాం. ప్రాచీన భారతదేశంలో బుద్ధుడిని మొదట్లో విగ్రహ రూపంలో పూజించేవారు కాదు. పాదముద్రలు, ధర్మచక్రం, బోధివృక్షం వంటి చిహ్నాలతోనే బుద్ధుడిని స్మరించుకునేవారు. క్రీస్తకం 1 లేదా 2వ శతాబ్దంలో గాంధార మరియు మధుర శిల్పకళా రీతులు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే బుద్ధుడిని మానవ రూపంలో చెక్కడం ప్రారంభించారు. గాంధార శిల్పకళపై గ్రీకు, రోమన్ ప్రభావం ఎక్కువగా ఉండేది. గ్రీకు దేవుడైన అపోలోలాగా బుద్ధుడిని కూడా అందమైన అలలుగా ఉన్న జుట్టుతో విగ్రహాలు చెక్కారు. కానీ మధుర మరియు అమరావతి శిల్పకళా రీతులు వచ్చేసరికి శిల్పులు బుద్ధుడి తలపై చిన్న చిన్న గుండ్రటి ముడులను చెక్కడం ప్రారంభించారు. చరిత్రకారుల వాదన ప్రకారం ఈ ముడులు నత్తలు కావు, అవి బుద్ధుడి తలపై ఉండే ఉష్ణేషం అనే మహాపురుష లక్షణం. ఉష్ణేషం అంటే తలపైన ఉండే ఒక దివ్యమైన ఎత్తు లేదా కిరీటం లాంటి నిర్మాణం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి, ఉన్నతమైన స్పృహకు చిహ్నం. జుట్టును కుడివైపుకి తిప్పి ముడివేయడాన్ని ప్రదక్షిణావర్త అని అంటారు. ప్రాచీన శిల్పులు ఈ శారీరక లక్షణాన్ని చూపించడానికి చేసిన ప్రయత్నమే కాలక్రమేణా సామాన్య ప్రజల దృష్టిలో నత్తలుగా మారిందని ఒక బలమైన వాదన ఉంది. ఇంకా రెండవది తాత్విక లేదా ప్రతీకాత్మక వాదన. ఒకవేళ ఇది కేవలం కథే అయినప్పటికీ బౌద్ధ మతం ఈ నత్తల ప్రతీక ద్వారా సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో మనం గమనించాలి కదా. నత్త అనేది చాలా నెమ్మదిగా నడిచే ప్రాణి. అది సహనానికి, నిశ్శబ్దానికి మరి నిరంతర ప్రయత్నానికి గుర్తు. ధ్యానంలో కూడా అంతటి నిశ్శబ్దం, సహనం అవసరం. అలాగే నత్తలు బుద్ధుడిని రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేశాయి. ఇది బౌద్ధ మతం యొక్క పరమ సిద్ధాంతమైన అహింస మరియు కరుణను సూచిస్తుంది. కేవలం మనుషుల పట్లే కాకుండా సృష్టిలోని ప్రతి చిన్న ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండాలని, ఆ చిన్న ప్రాణులు కూడా బుద్ధుడి పట్ల భక్తిని, త్యాగనిరతిని ప్రదర్శించగలవని చూపించడం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. పైగా బుద్ధుడు తన ధ్యాన తీవ్రతలో ఎంతటి మునిగిపోయాడంటే తన తలపై వందలాది నత్తలు పాకుతున్నా, అవి ప్రాణాలు విడుస్తున్నా ఆయనకు బాహ్యస్పృహ లేదు. ఇది అంతఃచేతన యొక్క అత్యున్నత స్థితిని తెలియజేస్తుంది అని చెప్పారు. అయితే దీనికి భిన్నమైన హేతుబద్ధమైన వాదనలు కూడా ఉన్నాయి. బుద్ధుడు సిద్ధాంతపరంగా సన్యాసి. బౌద్ధ సన్యాసులు తమ తలలను పూర్తిగా క్షవరం చేసుకోవడం నిబంధన. బుద్ధుడు కూడా తన జుట్టును పూర్తిగా తొలగించుకున్నాడని వినయపేటకం వంటి గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఆయనకు గుండ్రటి జుట్టు ఉండే అవకాశం లేదు కదా. కాబట్టి విగ్రహాలలో తలపై కనిపించే ఆ ఆకృతులు జుట్టు కాదనేది స్పష్టమవుతోంది. మరి అవి నత్తలేనా అంటే బుద్ధుడి బోధనల ప్రకారం ఆయన విగ్రహారాధనను, ఇటువంటి చమత్కారాలను లేదా మిథ్యాకథలను ప్రోత్సహించలేదు. కాబట్టి ఇదంతా బుద్ధుడి నిర్యాణం తరువాత శిల్పకళా సౌందర్యం కోసం మరియు సామాన్య ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందించడం కోసం పుట్టుకు వచ్చిన ఒక సుందరమైన కల్పిత కథ అని హేతువాదులు వాదిస్తారు. ముగింపుగా చెప్పుకోవాలంటే బుద్ధుడి శిరస్సుపై ఉన్న ఆ ఆకృతులను శిల్పకళా శాస్త్రం ప్రకారము ఉష్ణేషం మరియు ప్రదక్షిణావర్త కేశాలు అయినప్పటికీ బౌద్ధ జానపద సాంప్రదాయంలో అవి 108 నత్తల త్యాగానికి సజీవ సాక్ష్యాలు. చరిత్ర ఏది చెప్పినప్పటికీ ఆ నత్తల కథ వెనుక ఉన్న ఆంతర్యం మాత్రము ఎంతో గొప్పది కదా. అది మనకు నేర్పే పాఠం ఏంటంటే కరుణ అనేది కేవలం మానవులకే పరిమితం కాదు, ప్రకృతిలోని ప్రతి జీవికి అది వర్తిస్తుందని చెప్పారు. ఒక చిన్న ప్రాణి కూడా విశ్వశాంతిని కోరుతూ తన వంతు త్యాగాన్ని చేయగలదని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది కదా. బుద్ధుడి విగ్రహాన్ని చూసిన ప్రతిసారి ఈ నత్తలు మనకు అహింసను, నిశ్శబ్దాన్ని మరియు నిరంతర సాధనను స్మరింపు చేస్తూనే ఉంటాయి. మిత్రులారా, ఈ అద్భుతమైన చారిత్రక రహస్యం మరి విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. బుద్ధుడి తలపై ఉన్నవి నత్తలే అని మీరు నమ్ముతున్నారా, లేదా అది శిల్పకళా చాతుర్యమే అని భావిస్తున్నారా? మీ మనసులో ఏముందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో ప్రత్యేకంగా కామెంట్ చేసి నాతో పంచుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.